ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. సహజంగా మనందరం ఎరిగిన మాటే ఇది. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేస్తాడు అంటే డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వారి మీద అధికారం చూపిస్తారు. అయితే అప్పు తీసుకున్న వారి మీద అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడైపోతాడంట. చాలా మంది ఊరికి అప్పులు చేస్తారు. అప్పులు చేయవద్దని కాదు, కానీ అవసరాన్ని బట్టి. ఒకవేళ అనారోగ్యం పాలయ్యావా, ఆసరా కావాలా, ధనము కావాలా, తీసుకో, మళ్ళీ తగిన సమయం ముందు దాన్ని చెల్లించే. ఒకవేళ ఏదైనా ఇల్లు కడుతున్నావా, పెళ్లి చేస్తున్నావా, లేకపోతే ఏమైనా ఎడ్యుకేషన్ కోసం ఏమైనా అవసరం ఉందా, అప్పు తీసుకో, వెంటనే దాన్ని చెల్లించే. లేదు అంటే నువ్వు దాసరికం చేయాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు అప్పును వెంటనే చెల్లించలేదనుకో, ఆ అప్పు ఇచ్చిన వారు నిన్ను ఒక హేళనగా చూసే ప్రమాదం ఉంది, లేకపోతే నిన్ను తక్కువ చేసే ప్రమాదం ఉంది, నిన్ను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. చాలా మంది అప్పు ఇస్తారు కానీ అది ఇచ్చేదాకా పీడించుకొని తింటారు. చాలా మంది అప్పు చేస్తారు కానీ అప్పు ఇచ్చిన వాళ్ళని బాగా ఇబ్బంది పెడతా ఉంటారు. అలా ఉండకూడదు. అప్పు చేసినప్పుడు నీకు వారు ఆపదలు ఇచ్చారు కాబట్టి దానిని వెంటనే తీర్చేసాయి. ఆ విధంగా నువ్వు నీ గౌరవాన్ని కూడా కాపాడుకున్న దాని అవుతావు, కాపాడుకున్నవాడు అవుతావు. అప్పు చేసిన వాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు అవ్వకముందే జాగ్రత్త పడు. అప్పు అవసరాన్ని బట్టి చేసుకో, కానీ కష్టపడైనా ఆ అప్పును తీర్చే. అప్పు ఎగ్గొట్టి ఇంకా నష్టపోవద్దు, దేవుని కోపాన్ని కూడా రుచి చూడొద్దు.